హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా పల్లెటూరి స్పెషల్ చేపల పులుసు ఈజీగా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి శీలావతి చేపలండి. ఒక్కొక్క చేప వచ్చి కేజీన్నర అండి. 3 కేజీల చేపలండి మొత్తం. చేప పైన పులుసు తీసివేసి ఈకలు కట్ చేసి పైనుండే నలుపు మొత్తం పోయేలాగా నీట్గా ఈ విధంగా తెల్లగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా తెల్లగా చేసుకోవటం వల్ల చేప నీచు స్మెల్ రాదండి, కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఈకలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ లోపల వేస్ట్ ఇది చేదంటారండి. ఇది చితకకుండా చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలండి. ఆ చేదన్నది చితికితే కూర టేస్ట్ మారిపోతుందండి. చేప ముక్కల టేస్ట్ కూడా మారిపోతుందండి. చూడండి, చేప ముక్కని ఆ మాత్రం సైజు కట్ చేసుకోవాలి. మనం సన్నగా కట్ చేస్తే ముక్క విరిగిపోతుందండి. ఉప్పు కారం అయితే పడుతుంది కానీ ముక్క విరిగిపోతుంది. సన్నగా ఫ్రైలోకి బాగుంటుందండి. ఆ మాత్రం ముక్క అయితే ముక్క విరగదు, ఉప్పు కారం పడుతుంది. చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు రెండో చేప కూడా ముక్కలు కట్ చేస్తున్నాను. ఆ మాత్రం ముక్క అయితే పులుసుకి చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నేను ఏ చేపలైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. పులుసు తీసి ఈకలు కట్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నేను చేసుకుంటానండి. చూడండి, వేస్ట్ మొత్తం పోను. ఈ 3 కేజీల చేపలకి వేస్ట్ మొత్తం పోను. 2 కేజీలన్నర అయినాయండి ముక్కలు, చేప ముక్కలు. ఇప్పుడు లోపలున్న వేస్ట్ తీసివేయాలండి ముక్కల్లో. ఈ నల్లటి పొర ఉంటుందండి, ఆ నల్లటి పొర తీసివేయాలండి. అది ఉంటే మంచిది కాదు. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ప్రతి ముక్కని కూడా ఆ విధంగా నల్లటి పొర తీసివేసి ఆ వేస్ట్ మొత్తం తీసివేయాలండి. నేను ముక్కలన్నిటికీ వేస్ట్ తీసివేసానండి. ఇప్పుడు కల్లుప్పు వేసి బాగా కలిపి క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల నీచు స్మెల్ రాదండి. నేనైతే 2 నుండి 3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసానో చూద్దాం రండి. ఇవి కేజీ ముక్కలండి. కేజీ చేప ముక్కలకి 70 గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి. చేపల పులుసుకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా ఎక్కువే పడుతుందండి. చేపల పులుసుకి 1 స్పూన్ కారం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, ఆయిల్ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. నేను ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. అలా ఉప్పు, కారం, ఆయిల్ పట్టడం వల్ల కూర ఉడికాక ముక్క అన్నది చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లో వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలకు కూడా ఉప్పు, కారం, ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో వంట రాని వారైనా, బ్యాచిలర్స్ అయినా, ఫస్ట్ టైం చేపల పులుసు చేసేవారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కలిపి ఒక అరగంట వరకు మ్యాగ్నేట్ చేసుకుంటే ఉప్పు, కారం అన్నది బాగా పడుతుందండి. ఈలోపు మనం చింతపండు పులుసు తీసుకుందామండి. పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని
ఈ అరగంట నానబెట్టుకున్న చేప ముక్కల్లో పులుసు తీసుకోవాలండి. ఆ చేప ముక్కలకి ఎంత పులుసు అయితే పడుతుందో అంతే మనం తీసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసినా, ఎక్కువ పులుసు వేసినా ముక్క విరిగిపోయి టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి చేపల పులుసు రెడీ చేసుకోవచ్చండి. మనం ఈలోపు నేను మసాలా తయారు చేసుకుంటానండి. 5 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి మెత్తగా రుబ్బి ఇలా పేస్ట్ లాగా తీసుకున్నానండి. ఇప్పుడు పావు వంతు మాత్రమే 25% ఉడికిందండి ఈ పులుసు. ఈ పులుసులో ఈ మసాలా ముద్ద వేసి కలుపుకోవాలండి. చూడండి, గరిటెతో కలపకూడదండి. మనం అలా అంచులు పట్టుకొని షేక్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది లేత చేప కాబట్టి 10 నిమిషాలు టైం సరిపోతుందండి. అదే ముదురు చేప అయితే 10 నుండి 15 నిమిషాలు సరిపోతుందండి టైము. ఎక్కువసేపు ఉడికితే ముక్క విడిపోతుంది, విరిగిపోతుందండి. చూడండి, నేనైతే చేపల పులుసులో గరం మసాలా యాడ్ చేయనండి. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవరే తెలుస్తుందండి. ఇప్పుడు పులుసు దగ్గరకు వచ్చేసిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు, ఈ గరం మసాలా వేస్తే మనం ఈ చేపల కూర, చేపల పులుసుని కానీ చేప ముక్కను కానీ ఆ టేస్ట్ని మనం ఆస్వాదించలేమండి. ఆ మసాలా టేస్టే వస్తుంది కానీ మనం చేపల పులుసు టేస్ట్ని ఆస్వాదించలేము. నేనైతే మసాలా అవాయిడ్ చేస్తానండి. మీకు గనక నచ్చితే గనక మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి. చూడండి, పులుసు ఎంత బాగుందో. చేప ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ స్టైల్లో అయితే మా బాబు ఈ చేపల పులుసుని చాలా ఇష్టంగా తింటాడండి. వాడికి చాలా ఇష్టం. చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.